అంటే మీరు చెప్తున్నట్టుగా అంటే హ్యాండ్ రిస్ట్ మైక్రో సర్జరీ అనేది ఒక సర్జన్ ఉంటారు అనేది చాలా తక్కువ మందికి ఐడియా. ఏదైనా ఎముకలకు సంబంధించిన సమస్యల చిన్నదైనా పెద్దదైనా ఆర్థోపెడిక్ సర్జన్ కాంటాక్ట్ చేయడం కన్సల్ట్ చేయడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. మరి అలా ఇప్పుడు ఇలాంటి గాయాలకి మరి వాళ్ళని కన్సల్ట్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా జరగకపోవడం ఏమన్నా ఉండొచ్చు అంటారా? అలా ఏం లేదండి. ఇప్పుడు గత 70-80 ఇయర్స్గా మనకి ఆర్థోపెడిక్స్ ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే కనుక అన్ని ఇంజురీస్ కూడా ఆర్థోపెడిక్ సర్జన్స్ దగ్గర సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ జరిగేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక్కో స్పాట్లో కూడా దాని సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది మనం పెంపొందించుకుంటున్నాము. అలాగే దాంట్లో ఎక్కువ రీసెర్చ్ జరగడం వల్ల అత్యాధునిక పద్ధతులు కూడా ప్రతి ఒక్క చిన్న స్ట్రక్చర్కి వస్తున్నాయి. సో రెగ్యులర్ ఆర్థోపెడిషియన్ కూడా బేసిక్ హ్యాండ్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. బట్ ఎప్పుడైతే బియాండ్ దేర్ కేపబిలిటీ ఉన్నప్పుడు దెన్ వీ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సో హ్యాండ్లో మన ఫంక్షన్ ఎఫెక్ట్ అయినా కానీ, స్ట్రక్చర్స్ కంప్లీట్లీ యాంపుటేట్ అయినా కానీ, లేకపోతే బాడీలో ఒక పార్ట్ కంప్లీట్లీ పోయినా కానీ మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసుకోవడము, లేకపోతే రిపేర్ చేసుకొని ఫంక్షన్ని అచీవ్ చేసుకోవడం, దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ అండి. సో అటువంటి కాంప్లికేటెడ్ పరిస్థితులలో వీ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ డూ ద రిపేర్.